ఇక ప్యాకింగ్ చేసేస్తున్నాం. ప్యాకింగ్ చేసి మన వాళ్ళకి మనం అన్నదానం పనిచేసుకుని పుణ్యం మూట కట్టేసుకుందాము. అంతే కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్కువ లెంత్ చేయకుండా టకటక విషయం అయితే చెప్పేస్తా. ఈ రోజు అయితే 80 మందికి మనం అయితే టమాటా రైస్ చేస్తున్నాం. టమాటా రైస్ చాలా ఈజీ ప్రాసెస్ లో 80 మందికి అప్పటికప్పుడు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాం. ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ మందికి మనము ఎప్పుడైనా ఫుడ్ మనం ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ మాత్రం పాటిస్తే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక లేట్ చేయకుండా అయితే మనం ఈ రోజు 80 మందికి టమాటా రైస్ అయితే రెడీ చేసేద్దాం. ఎందుకంటే బయట వర్షం పడుతుంది కాబట్టి వెదర్ అంతా చల్లగా ఉంది. ఎప్పుడు వర్షం దంచి కొట్టేది మనకు తెలియదు. కాబట్టి మనం ఫుడ్ రెడీ చేసుకొని ఇచ్చే వాళ్ళకు మనం ఇచ్చేస్తే, టయానికి ఇచ్చేస్తే తిన్నందుకు వాళ్ళకు కడుపు నిండుగా ఉంటుంది, ఇచ్చినందుకు మనకు కూడా పుణ్యంగా ఉంటుంది. కాబట్టి ఇక లేట్ చేయకుండా అయితే నేనైతే స్టవ్ అయితే వెలిగిస్తున్నా. స్టవ్ వెలిగించి దేవుడు దండం పెట్టుకుంటున్నా. మనం అన్నదానం కోసం తీసుకున్నాం కదా, ఫ్లేమ్ పెంచుతున్నా. కొద్దిగా గిన్నె వేడెక్కనిద్దాం. గిన్నె వేడెక్కిన తర్వాత కేజీ ఆయిల్ వేస్తున్నా. నూనెను వేడెక్కనిద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు వేసి కొద్దిగా చిటపట్లు ఆడిసిన తర్వాత ఒక 1/2 కేజీ పచ్చిమిర్చి వేస్తున్నా. కరివేపాకు పచ్చిమిర్చి వేగిన తర్వాత తగినంత గరం మసాలా వేస్తున్నా, పసుపు వేస్తున్నా. మసాలాలన్నీ ఒకేసారి వేసుకుంటా. ధనియాల పొడి వేస్తున్నా, కారం వేస్తున్నా. వీటన్నింటినీ 1-2 నిమిషాల పాటు మగ్గనిద్దాం నూనెలో. కొత్తిమీర భారీగా వేసుకోవాలి, ఎందుకంటే మనం భారీగా చేస్తున్నాం కాబట్టి కొత్తిమీర కూడా భారీగానే వేసుకోవాలి. కొత్తిమీర వేసి ఒక్కసారి మగ్గించుకుందాం. కొత్తిమీర వేసి మగ్గించుకున్న తర్వాత టమాటాలు వేస్తున్నా. 6 కేజీల టమాటాలు. టమాటాలని మాత్రం బాగా మగ్గనివ్వాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది. కనుక ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దాం. నేనే చెప్తున్నా డైరెక్ట్ గా, నేను మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, వేయను కూడా. అందుకే చెప్తున్నా మెన్షన్ చేసి, ఎందుకంటే మళ్ళీ అంటారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదని అంటారు. కాబట్టి నేనే వేయలేదు, వేయను కూడా. ఎందుకంటే కొంచెం బాగుంటది, టేస్ట్ డిఫరెంట్ గా ఉంటది. కాబట్టి ఇందులో నీచు పదార్థం ఏం లేదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అవసరం లేదు. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మగ్గనిద్దాం. మరి టమాటాలు మగ్గేలోపు మనం టైం వేస్ట్ చేయకుండా బియ్యాన్ని కడిగి రెడీ చేసుకుందాం. మళ్ళీ చెప్తున్నా, ఇవి మాత్రం దేవుడి బకెట్లు, అంటే మనం అన్నదానాల కోసం మాత్రమే వాడే బకెట్లు, దేనికోసం వాడము. ఒకసారి కడిగినాం కదా, రెండోసారి మాత్రం బియ్యం వేసుకునేటప్పుడు నీళ్లు పంపేసి బియ్యాన్ని వేసుకుందాం. ఒకసారి అయితే కలిపి చూద్దాం. అన్ని మనమే చూసుకోవాలి కాబట్టి కొద్దిగా హడావుడి ఉంటుంది. మగ్గింది, ఇంకొద్దిగా మగ్గనివ్వాలి. ఒక్కసారి కలుపుకుందాం. మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. మరొక 5 నిమిషాలు కూడా అయిపోయింది కాబట్టి ఒక్కసారి చూద్దాం. పర్ఫెక్ట్ గా మగ్గింది. ఆవిరి అసలు మొహానికి కొట్టేస్తుంది. బాగా మగ్గింది టమాటా. ఇప్పుడు బియ్యంలో నీళ్ళు వేసి పెట్టుకున్నాం కదా, ఈ నీళ్లు పడేద్దాం. బియ్యం వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుదాం. మసాలాలో రైస్ వేసి కలుపుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా అవుతుంది. కాబట్టి అది నా అభిప్రాయం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు కాబట్టి నేను మాత్రం ఈ విధంగా చేస్తున్నా. మనం రైస్ ఎన్ని తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీగా నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది. 4 గిన్నెల రైస్ కాబట్టి 8 గిన్నెల నీళ్లు తీసుకుంటే సరిపోతుంది.
8 గిన్నెల నీళ్లు వేసుకుందాం. నీళ్లు వేసిన తర్వాత కలపను, ఎందుకంటే మనం ఉప్పు వేసిన తర్వాత కలపాలి కాబట్టి ఒకేసారి కలుపుకుంటే సరిపోతుంది. అన్నం అంతా గుజ్జు గుజ్జు కాకుండా ఉంటది కాబట్టి ఇప్పుడైతే టేస్ట్ తగినంత ఉప్పు వేస్తున్నా. ఉప్పు వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం. కూర్చుంటా. మూత పెట్టి ఒక 15 నిమిషాలు హై ఫ్లేమ్ లో, ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటున్నా. ఎందుకనంటే మొత్తము 35 నిమిషాలు అవుతుంది కదా చిన్న, ఒక 5 నిమిషాలు ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు మంచిగా దమ్ అవుతుంది కాబట్టి మొత్తం ఒక 35 నిమిషాల పాటు అయితే వదిలేస్తున్నా. మధ్యలో వచ్చి ఒకసారి మాత్రం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మళ్ళీ వెళ్ళిపోతా. 35 నిమిషాల పాటు వదిలేస్తే మాత్రం టేస్టీ అయిన మసాలా టమాటా రైస్ రెడీ అయిపోతుంది. రెడీగా ఉండండి. 35 నిమిషాల తర్వాత మూత తీస్తున్నా. పర్ఫెక్ట్. ఎందుకంటే రైస్ చూస్తే మనకు తెలిసిపోతుంది అన్నం అయిందా లేదా అని. ఒక మెతుకు కూడా చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీని సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమైపోతుంది కాబట్టి. పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది చిన్న. ఇక కొద్దిగా చల్లార పెడదాం మనము. పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది చిన్న. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చి ప్యాకింగ్ చేసేద్దాం. కొద్దిగా చల్లారిన తర్వాత ఒకసారి దగ్గరికి వచ్చి చూపించాను. రైస్ అయితే బాగా రెడీ అయిపోయింది. కాకపోతే ఇది టమాటా కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రం పొడి పొడిగా రెడీ అవుతుంది. పర్ఫెక్ట్ గా రెడీ అయిన టమాటా మసాలా రైస్. ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇక పంచడం ఒకటే ఉంది. ఎప్పుడైనా మాకు కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది. ప్యాకెట్ కవర్లు ఇంకా తక్కువ తీసుకున్నాం కదా, కొద్దిగా భయపడ్డాము. సరిపోతాయి కరెక్ట్ గా సరిపోయినాయి మాకు. 90 ప్యాకెట్లు 90 అయినాయి. 80 అనుకున్నాం, 90 అయినాయి. కొందరు అనుకోవచ్చు ఒకవేళ అందులో రైస్ తక్కువ ఉంది సరిపోదేమో, కొంచెం ఎక్కువ కట్టండి అనుకోవచ్చు. మేము ఏం చేస్తున్నామంటే ఒక్కొక్కరికి 2 అట్లా ఇస్తున్నాం, అంతే కదా. మనము తీసుకుపోయిన దగ్గర కరెక్ట్ తీసుకునే కానీ 1, 2, 3 అట్లా తీసుకుంటారు. 1, 2 అట్లా ఇస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి తినాలనుకున్న వాళ్ళు 1, 2 అట్లా తీసుకుంటున్నారు. మాక్సిమం అయితే ఒకటి ఇస్తాం కదా, ఇంకొకటి ఇవ్వండి అన్న వాళ్ళకి ఇంకొకటి కూడా ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే ఇది అన్నం 4 పంచేది కాబట్టి ఇయ్యము అనకుండా ఇచ్చేస్తాం అన్నట్టు. 80 మందికి అనుకుంటే మాత్రం 90 మందికి రెడీ చేసినాం టమాటా మసాలా రైస్. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట, ఎందుకంటే ఫ్లేవర్ అంతా ఇరగొడుతుంది. ఇక మొత్తం అయితే ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడైతే మొత్తం పార్సిల్ చేసేస్తాం. పార్సిల్ అంటే మేము ఎప్పుడు తీసుకుపోయే సంచి అనమాట మాకు. ఇది పాత వీడియో అని మాత్రం అనకండి, ఎందుకంటే మీకు తెలుస్తూనే ఉంటుంది మా డ్రెస్ చేంజ్ అవుతూ ఉంటుంది, లొకాలిటీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫ్యాన్ అంటే రెగ్యులర్గా ఇక్కడే ఉంటుంది, ఎందుకంటే అన్నం చల్లార పెట్టాలి కాబట్టి అట్లా అనమాట. ఇంకోటి ఏంటంటే ఇదంతా క్లీన్ చేయాలి. లేకపోతే అయితే ఈరోజు పార్టిసిపేట్ చేయనివ్వలేదు మేమే, ఆయన కూడా పక్కన కూర్చొని అదంతా ఊడుస్తాను అనమాట. అన్నం అంతా కింద పడిపోతూ ఉంటుంది కాబట్టి అంత దగ్గరికి అంతా సరి చేస్తుంది. అయినా కూడా నేను వద్దని చెప్తాను, అంతేనా? చెప్పిన మాట వినవు కదా, వినవు కదా. ఇంటే వద్దు అంటే సైలెంట్ పక్కన కూర్చుంటావు కదా. కూర్చొని ఉన్నావు కాబట్టి దొబ్బుతుంది, కింద కూర్చొని అంత దొబ్బడం ఎందుకని నేను అంటాను. ఇక ప్యాకింగ్ చేసేస్తున్నాం. ప్యాకింగ్ చేసి మన వాళ్ళకి మనం అన్నదానం పనిచేసుకుని పుణ్యం మూట కట్టేసుకుందాము. అంతే కదా సినిమా. మాకు కెమెరామెన్ అన్నీ మా అన్నీ అన్నమాట, అందుకోసమే షార్ట్ మీదనే ఉన్నాడు. నేను మాత్రం వంట చేయాలి కాబట్టి టిక్ టాప్గా రెడీ అయిపోయింది అన్నమాట. అందరూ అనుకుంటారు అన్నదానం చేద్దామని అనుకుంటారు. నేను మాత్రం సంతోషం వచ్చినా, ఆనందం తట్టుకోలేకపోయినా, మనశ్శాంతి కోసం అన్నదానం చేస్తాను కదా, అది చాలా గొప్ప ఫీలింగ్ అనమాట. అది ఎందరికీ ఎట్లుంటుందో, ఎవరెవరికి ఎట్లుంటుందో మాకు తెలియదు. మాకు మాత్రం చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. నలుగురికి పంచేటప్పుడు ఆ ఆనందాన్ని ఆస్వాదించడానికి అన్నదానం చేస్తాం అనమాట. పుణ్యం వస్తుంది, అది వేరే విషయం. మనకు పుణ్యం ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. మాకైతే సబ్స్క్రైబర్స్ విషయంలోనే వచ్చిందని అనుకుంటా, ఎందుకంటే మాకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అందరూ రెస్పాండ్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ పుణ్యం అదే అనుకుంటా. ఇంకోటి ఏంటంటే మా సంతోషం ఎక్కువైనా, హ్యాపీనెస్ కావాలంటే మాత్రం ఇట్లా అన్నదానం చేస్తాం అనమాట. ఏమో దేవుడు అట్లా కల్పించాడు. ఇంకా లేట్ చేయకుండా అయితే ఇక ప్యాకింగ్ చేసేస్తున్నాం. మనం టయానికి అన్నం వాళ్ళకి ఇచ్చేస్తేనే మనకు ఇచ్చినందుకు ఒక విలువ ఉంటుంది కాబట్టి, వాళ్ళకు టైం అయిపోయిన తర్వాత కూడా మనం అన్నం పంచితే కూడా అది వేస్ట్ కదా, అందుకోసమని టయానికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇక కెమెరా అయితే ఆఫ్ చేసేస్తున్నా. ఏం బాగా తోయడం అయిపోయింది ఆ రైస్ అంతా. ఇదంతా పిట్టలకు పెట్టాలి, ఆల్రెడీ మాకు చెప్పిన అది పిట్టలకు పెట్టాము. మేమేమో ఇంటి దగ్గర జీవరాశులు ఉంటాయి, వాళ్ళు వాటికి పెడతాం మేము. కాకపోతే మాకు చెప్పినారు అంతే కదా, పిట్టలకు పెట్టాలని మాకు అప్పటిదాకా అయితే తోయలేదు. కాకపోతే వేస్ట్ అయితే వేస్ట్ ఎప్పుడు చేయలేదు రైస్ని. ఇక టక్క పార్సల్ చేసేస్తాం, చటాచట ఇచ్చేసి వచ్చేస్తాం. సంతోషంగా 90 మందికి మసాలా టమాటా రైస్ రెడీ. మరి
థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మంచి మంచి వీడియోస్ ముందరకు వస్తూనే ఉంటాం. బాయ్ చిన్నయ్య, బాయ్ చెప్పు. బాయ్ బాయ్ లతన్ వల్ల బాయ్ అని నుంచి బాయ్. బాయ్. ఎందుకంటే పక్కన కూర్చుంది నేనే. వద్దులే బాగా చెప్పిన ఇబ్బంది వద్దని దాని వచ్చింది.